హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చి గుమ్మ లైట్కి పెద్ద ఇటుకతోని ఎంత కాస్ట్ అవుతుందో మెటీరియల్తో వీడియోలో చూద్దాం. ఇసుకకి, కంకరకి, ఐరన్కి, గుమ్మాలకి మొత్తం. ఫస్ట్ వచ్చి బిల్డింగ్కి ఐరన్ అంటే స్తంభాలకి ఐరన్, బేస్మెంట్ నుంచి స్లాబ్ హైట్కు ఐరన్కి అయ్యే ఖర్చు 10,000 రూపాయలు. తర్వాత మనం ఆ పిల్లర్స్ బుట్టల కింద కట్టినందుకు వర్కర్స్కి అయ్యే ఖర్చు 4,000 రూపాయలు. తర్వాత ఇసుక కంకరకి, ఇసుకొచ్చి 4,000, కంకరకు వచ్చి 6,000. ఒక స్లాబ్ వేస్తాను అనుకుంటే అది 2 యూనిట్లు, ఇది 2 యూనిట్లు కొట్టుకుంటే స్లాబ్ కూడా సరిపోతుంది. ఇది గుమ్మ లైట్ వరకు బట్టి గుమ్మ లైట్ వరకే నేను చెప్తున్నాను. ఇప్పుడు స్లాబ్ హైట్కి స్తంభాలు వేసినందుకు అంటే ఫిల్లర్స్, బిల్డింగ్కి ఫిల్లర్స్ వేసినందుకు, బేస్మెంట్ నుంచి స్లాబ్ హైట్కి వేసినందుకు అయ్యే ఖర్చు 6,000. ఇప్పుడు సిమెంట్కి వచ్చి 6 పిల్లర్స్ అయితే 6 బస్తాలు పడుతుంది. మనం ఏంటంటే గుమ్మ లైట్ వరకు కడతాం బట్టి 30 బస్తాలు వేసుకుంటే 6 బస్తాలు తినిపోయిన పిల్లర్స్కి ఇంక 24 బస్తాలు కరెక్ట్ గుమ్మ లైట్కి కట్టుబడికి అలా సరిపోతుంది. ఇప్పుడు మనకి పిల్లర్స్ వేసిన తర్వాత మనం గుమ్మ లైట్కి గోడ కట్టాలనుకుంటున్నాం కదా, గుమ్మ లైట్ గోడ కట్టినందుకు ఇటుకలకి అయ్యే ఖర్చు 15,400 రూపాయలు. అంటే ఒక ఇటుక వచ్చి మనకి ఒక ఇటుకు ఒక్కో రేటు మాట. ఇప్పుడు 4 అంగుళాల ఇటుకు పొడవు వచ్చి 18 అంగుళాలు, ఇటుకు సైజు వచ్చి అడ్డం 5 అంగుళాలు, పొడవు వచ్చి అడుగు. అంటే ఇప్పుడు ఇటుకలు ఎక్కువ తీసుకుంటే 2 ఇటుక సైజు ఒకటే పడిపోద్ది. నేను అది కనుక ఒక ఇటుక ఒక రేటు మారుతుంది. ఇప్పుడు ఆ బిల్డింగ్కి ఇటుక వచ్చి గుమ్మ లైట్కి కరెక్ట్ 700 ఇటుక పడుతుంది. అంటే 2 పక్కల 5 అంగుళాల ఇటుక, 2 పక్కల 4 అంగుళాల ఇటుక. ఇటుక వచ్చి మొత్తం 700 ఇటుక పడుతుంది. 300 ఏమో 4 అంగుళాల ఇటుక పడుతుంది. పొడవు వచ్చి 18 అంగుళాలు. 5 అంగుళాల ఇటుక వచ్చి మనకు 400 పడుతుంది. మొత్తం ఇటుక అయ్యే ఖర్చు 15,400 రూపాయలు. ఇప్పుడు గుమ్మాలకి, కిటికీలకి, గుమ్మాలకి 2 గుమ్మాలకి 2,500. ఒక గుమ్మం వచ్చి 1,250 రూపాయలు. ఒక కిటికీ వచ్చి 2,000. అంటే కిటికీలు ఎన్ని? 3 కిటికీలు అంతే. గుమ్మ లైట్కి మనకు అయ్యే ఖర్చు ఇప్పుడు మేస్త్రీలకి అంటే మనం కట్టే వర్కర్స్కి అయ్యే ఖర్చు 20,000. మొత్తం టోటల్ కలిపితే మనకి 82,900 రూపాయలు అవుతుంది మొత్తం గుమ్మ లైట్ కట్టినందుకు. అలా మెటీరియల్తో ఒక్కొక్క ఏరియాలో ఒకలాగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మనం కలుద్దాం. నెక్స్ట్ వీడియో ఏంటంటే మనకి బెడ్రూమ్లు ఎన్ని వచ్చాయి, కిచెన్ ఎంత వచ్చింది, పొడవు, హాల్ ఎంత వచ్చింది నెక్స్ట్ వీడియోలో మనం పెడతాం. చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇలా వీడియోలు ఇంకెన్నో చేస్తాం.